రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. అది కూడా మళ్ళీ ఒక టైప్ రైస్ తోటే కిచిడి చేస్తున్నాను అనమాట. ఇవాళ యాక్చువల్గా వీడియో చేయకపోవడానికి రీజన్ కూడా ఏమీ లేదండి. మా పిల్లలు నా వీడియోస్ చేసినా ఎడిట్ చేయట్లేదు, అందుకనే నేను వీడియోస్ చేయట్లేదు. సో ఇవాళ వాళ్ళకి ఖాళీ దొరికింది, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, రికార్డ్ చేస్తాను, ఎడిట్ చేసి పెడతానంటే చేస్తున్నాను. ఇప్పుడు కిచిడి చేస్తున్నానండి నైట్ డిన్నర్ కోసం. అది ఎట్లాగో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఆల్రెడీ నేను స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకొని వేడి చేసుకున్నా. దీంట్లో ఇలా మసాలా దినుసులన్నీ వేసేస్తున్నాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అయిపోగానే ఇదిగోండి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి. మీరు కారం ఎక్కువ తింటారంటే మిరపకాయలు ఎక్కువ వేసుకోండి. మా ఇంట్లో కొంచెం కారం తక్కువ కాబట్టి నేను పచ్చిమిర్చి 4 వేసాను. నేను ఒక అర కేజీ బిర్యానీ చేస్తున్నాను అనమాట, అందుకోసం 4 పచ్చిమిర్చి వేసాను. మీరు ఎక్కువ తినేటట్టయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై అయ్యేదాకా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోండి. యాక్చువల్గా ఇది కూడా నేను వేరే ఛానల్లో చూసి చేసిందే, నేర్చుకున్నదే. అది ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఆనియన్స్ నేను యాక్చువల్గా మసాలా వేసినప్పుడు మీరు కొంచెం దగ్గరగా చూడండి, చెక్క లేకపోతే చెక్క పౌడర్ వేసాను అనమాట, అందుకని అది కొంచెం నల్లగా కనిపిస్తుంది. ఏంటని అనుకోవద్దు, ఎందుకంటే ఇంట్లో అన్నీ ఉంటేనే చేసుకోవాలి అంటే తినాలనిపించినప్పుడు తినలేము, అందుకని నా దగ్గర చెక్క లేదు, చెక్క పౌడర్ వేసేసాను. ఇప్పుడు దీనికి సరిపడా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, పసుపు. ఇదిగోండి కొంచెం పసుపు, ఇది కూడా వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం అంటే 2 ఉల్లిపాయలు కట్ చేసుకుంటే చాలండి, చాలా సింపుల్గా అయిపోద్ది. ఏమీ లేదు అనుకున్నప్పుడు మన ఇంట్లో కందిపప్పు ఇది ఉంటే, ఆనియన్స్ ఉంటే చాలు, కిచిడి చేసేసుకోవచ్చు. మసాలా దినుసులు అలాగా ఉంటాయి కదా, అందరూ ఏమి లేపని చేసుకోవచ్చు అంటారు. ఇవన్నీ ఉండాలి కదండి అని మీరు అడుగుతారు, అందుకనే ముందే చెప్తున్నాను. ఉల్లిపాయలు కందిపప్పు ఉన్నప్పుడు ఏదైనా బిర్యానీ స్టైల్లో తినాలనిపిస్తే ఇలా చేసేసుకుంటే అయిపోతుంది. సమ్మర్లో కిచెన్లో వంట చేయడం అంటే ఎంత కష్టమో తెలుసా? చూడండి ఎంత స్వెట్ వస్తుందో చూడండి, ఎంత కష్టపడితే ఈ కిచిడి అవుతుంది అనమాట. అంత కష్టపడి వంట చేస్తున్నప్పుడు లేడీస్ మీరు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించండి. కొంచెం ఎక్కువ వాటర్ తాగండి. వంట చేసేటప్పుడు ఒక బాటిల్లోనో ఒక గ్లాస్లోనో నీళ్ళు పెట్టుకొని తాగుతూ ఉండండి. మన బాడీ మనం చూసుకోవాలి కదా. పెట్టుకోలేదు వాటర్ ఎలాగా? మా అమ్మాయి చూసారా పక్క నుంచి ఎలా మాట్లాడుతుందో, అంటే తను తెచ్చిస్తలేండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఇందులో ఇదిగోండి ఎర్ర కందిపప్పు కొంచెం 2 అంటే 1/2 కేజీ రైసు, ఎర్ర కందిపప్పు అంటే మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం అనుకోండి, 1/4 గ్లాసు కందిపప్పు వేసుకోవాలి. అవి కడిగి ఇలా కొంచెం వడగట్టి ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ బియ్యాన్ని దీంట్లో వేసి కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలి, తడంతా పోయేలాగా. ఇట్లా తిప్పుకుంటూ కొంచెం ఈ బియ్యం తడంతా పోయేదాకా కొంచెం ఫ్రై చేసేసుకొని, మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే దాంతో కూడా చేసుకోండి. బాస్మతి రైస్ లేనప్పుడు మామూలు రైస్తో కూడా చేసేసుకోవచ్చు. ఏ రైస్ అయినా ప్రాబ్లం లేదు. ఇట్లా ఫ్రై అయిపోయిన దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇట్లా వేసేసుకొని ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని, ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని 3 విజిల్స్ పెట్టేసి, 3 విజిల్స్ రాగానే పొయ్యి కట్టేసి ఆ ప్రెషర్ అంతా పోయే వరకు ఉంచేసి తీసేస్తే కిచిడి రెడీ. ఇది ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని 1కి 2 చొప్పున వాటర్ వేసేసుకోవడం.
వాటర్ వేసేసుకొని ఇదిగోండి ఇది ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడే మీరు ఉప్పు అన్నీ సరిపోయినా లేవా అడ్జస్ట్ అయిందా లేదని ఒకసారి చూసుకోండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇంకా నేను దీన్ని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకోండి. పూర్తిగా వచ్చేసింది, మూత తీసేసాను. దీన్ని కొంచెం బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి కింద నుంచి. స్మెల్ అయితే బాగా వస్తుంది మంచిగా. మా అమ్మాయి దాన్ని మంచి ఫీల్ అవుతుంది స్మెల్ని. ఇదిగోండి ఇలా ప్లేట్లో తీసుకొని వేడి వేడి కిచిడి. మీరు దీంట్లోకి ఏదైనా కర్రీ చేసుకుంటే ఆ కర్రీతో కలిపి తింటే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. నేనైతే ప్రస్తుతానికి ఏం చేయలేదు, ఇలాగే టేస్ట్ చేసేస్తాను. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. మీరైతే దీంట్లోకి పన్నీర్ కర్రీ కానీ మష్రూమ్ కర్రీ కానీ అంటే నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే నాన్ వెజ్ కర్రీ కానీ ఏదైనా వేసుకుని తినండి. చాలా చాలా బాగుంది. ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.